హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ స్కామ్ జరిగింది. 5 సంవత్సరాలు గడుస్తున్న భారతి బిల్డర్స్ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. 400 మందికి పైగా జనం లక్షల్లో పెట్టుబడి పెట్టారు. బాధితులకు తెలియకుండానే సునీల్ అహుజా అనే హవాలా వ్యక్తికి ప్రాజెక్ట్ నమ్మేశారు. ల్యాండ్ దగ్గరికి వస్తే బాధితులను బెదిరింపులకు గురిచేస్తున్నారు సునీల్ అహుజా. ఇప్పటికే భారతి బిల్డర్స్ పై అనేక కేసులు నమోదయ్యాయి. గతంలో నిందితులు అరెస్ట్ అయిన తమకు న్యాయం జరగడం లేదని బాధితులు చెబుతూ ఉన్నారు. అయితే సునీల్ అహుజా నుంచి తమకు న్యాయం చేకూర్చేలా చూడాలని బాధితులు కోరుకుంటూ ఉన్నారు. బిల్డర్స్ ప్రీ లాంచ్ ఆఫర్తో కోంపల్లిలో బానూరులో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఓకే, సరే బాగానే ఉంది. వాళ్ళ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్లో సర్లే బాగానే ఉంది, అంతా నడిచింది. కాకపోతే సడన్గా మధ్యలో ఏమైందో తెలీదు. కానీ మా భారతి బిల్డర్స్ పార్ట్నర్స్ వచ్చేసి అహుజా దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ కోసం అడిగారు. అది దేనికి? కన్స్ట్రక్షన్ కోసం అడిగారు. బాగుంది. అహుజా ఏమన్నారు, సరే నేను ఇస్తాను, అందుకే అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్గా అవుతాను నేను దీంట్లో అని చెప్పేసి భారతి బిల్డర్స్ ఉన్న పేరుని శ్రీ భారతి బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఒక 47 crores ఏమో ఫైనాన్స్ ఇచ్చారు. 47 crores ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఓకే అంతా బాగుంది, మా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అంతా తీసుకున్నాడు, కరెక్ట్ కాదనట్లే. కానీ భారతి బిల్డర్స్ వాళ్ళు ఇన్ రిటర్న్ మొత్తం కూడా కట్టేశారు. 53 crores కట్టేశారు. ఇగోండి చూసుకోండి, ఇవి చూసుకోండి, ఇగోండి పర్టికులర్స్ ఆఫ్ విచ్ డేట్ టేకెన్, ఎవరెవరికి ఎంత తీసుకున్నారు, భారతి బిల్డర్స్ వాళ్ళు ఎంత తీసుకున్నారో టోటల్ అమౌంట్, ఇది ఎంత కట్టారు అనేసి ఇక్కడ ఉంది, టోటల్ ఉంది, క్లియర్ కట్గా ఉంది. కానీ ఇప్పటికీ ఏం చేస్తున్నాడంటే అహుజా ల్యాండ్ ఇవ్వడం లేదు, పెట్టుకున్నాడు. సెటిల్మెంట్కి రమ్మంటే రాడు, వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, ఏమీ చెయ్యడు. మేము ఒక్క ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీకి కాదు సార్, 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ టోటల్ 2 ప్రాజెక్ట్స్, బానూర్ అండ్ కోంపల్లి, 2 ప్రాజెక్టులలో 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే యూ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి మాట్లాడు, నీకేం కావాలి ఏంటి. సెటిల్మెంట్ చేసేది ఉంటే నువ్వు ఎప్పుడో చేసేవాడివి, ఇంత టైం వేస్ట్ చేయవు, మా టైం వేస్ట్ చేయవు, నీ టైం వేస్ట్ చేసుకోవు. నీకు లేదు కాబట్టి యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఫస్ట్. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి మాట్లాడు. ఇక్కడ భారతి బిల్డర్స్ అహుజా దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ తీసుకున్నారు. ఫైనాన్స్ తీసుకున్న తర్వాత భారతి బిల్డర్స్ అనేది శ్రీ భారతి బిల్డర్స్గా అయ్యింది. పార్ట్నర్షిప్ డీడ్ రాసుకున్నాడు. అందులో అహుజా కూడా 5 crores ఇన్వెస్ట్ చేశాడు డెవలప్మెంట్కి. మళ్ళీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరిని అడుగుతున్నాం, ఇద్దరు రెస్పాన్స్ లేదు. పేర్లు భారతి బిల్డర్స్, అహుజా సార్. అహుజా ఇస్ మెయిన్ థింగ్, ఈజ్ నాట్ ఈవెన్ కమింగ్ అవుట్ లిటరలీ. బేసిక్గా హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అందులో కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే హైదరాబాద్లో ఇప్పుడు మరోసారి ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ స్కామ్ అయితే జరిగింది. 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా భారతీ బిల్డర్స్ ప్రాజెక్ట్ అయితే ముందుకు కదలలేదు. 400 మందికి పైగా జనం అందులో లక్షల్లో పెట్టుబడి కూడా పెట్టారు. బాధితులకు తెలియకుండానే సునీల్ అహుజా అనే హవాలా వ్యక్తికి ప్రాజెక్ట్ను అమ్మేశారు. ల్యాండ్ దగ్గరికి వస్తే బాధితులను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు సునీల్ అహుజా అనే వ్యక్తి. అయితే ఇప్పటికే భారతీ బిల్డర్స్ పై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో నిందితులు అరెస్ట్ అయినా తమకు న్యాయం జరగడం లేదని బాధితులు చెబుతూ ఉన్నారు. అయితే సునీల్ అహుజా నుండి తమకు న్యాయం చేకూరేలా చూడాలని చెప్పి బాధితులు కూడా కోరుకుంటూ ఉన్నారు.